తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మరి మనకి దగ్గరలో మంగళవారం ఆశ్లేష నక్షత్రం కలిసి వస్తున్నాయి కదా. అవునండి. అలాంటి కలిసి వచ్చిన రోజులు చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునండి. అయితే ఆ రోజు మనం చేయాల్సిన విధి విధానాలు ఏంటి, అలాగే ఆశ్లేష బలి అని చెప్పేసి కూడా ఆ రోజునే చేస్తారు అని చెప్పేసి అవును, విన్నాను. అవును. దాని గురించి కూడా తెలియజేస్తారా? చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మంగళవారము ఆశ్లేష నక్షత్రయుక్తంగా కూడుకొని వస్తే అది ఒక అదృష్ట యోగంగా భావన చేసుకుంటాము. అందులోనూ తిథి, వారానికి, నక్షత్రానికి చాలా అనుబంధం ఉంటుంది. జీవితంలో మనం కొన్ని అదృష్ట యోగాలను పొందాలి అంటే కొన్ని తిథి, వార నక్షత్రాలను మన జీవితంలో ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకుంటే గనక ఆ యొక్క డే వల్ల, అంటే ఆ రోజు వల్ల మన జీవితంలో అద్భుతమైనటువంటి రోజులు వస్తాయి అని చెప్పి శాస్త్రీయ దృక్పథం. అందులోనూ ఇప్పుడు వచ్చేటటువంటి అంటే 11వ తారీఖు, మార్చి 11వ తారీఖు రోజున అద్భుతమైనటువంటి యోగం. అందులోనూ ఖగోళంలో అంటే ఆకాశంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు కూడా ఆ రోజున మీకు సంభవించడం జరుగుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. అందులోనూ మంగళవారము అంటే గనక ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం ప్రత్యేకమైనటువంటి అర్చనలు చేస్తాము. అందులోనూ ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామికి పూజించాలంటే ముఖ్యంగా ఎవరు పూజిస్తారంటే సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు, జాతకంలో గ్రహస్థితి బాగా లేనటువంటి వాడు మంగళవారం రోజున పూజించాలని శాస్త్రం. అందులో కుజగ్రహం బాగా లేకపోయినా మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఎస్పెషల్ మంగళవారం కూడా పూజిస్తాము. అందులో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా మనం సర్పాకారంలో, అంటే ఈ నాగదేవతలందరికీ అధిష్టాన దేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సకల అరిష్టాలు దూరమైపోతాయి అని చెప్పి జ్యోతిష్యంలో ఒక మాట ఉంది. అందులోను మంగళవారం విత్ ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని వచ్చింది. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే నాగదేవుడు. కాబట్టి ఆ యొక్క జాతకంలో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు తప్పకుండా ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకోవాలి. ఆ ఆశ్లేష బలి ప్రధానాన్ని చేసుకుంటే జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అని తెలియదు ఎవ్వరికీ కూడా. ఎందుకు అంటే అన్ని నక్షత్రాల్లో కూడా ఇది కూడా ఒక నక్షత్రమే కదా, అందరికీ ఎలాగైతే ఉంటుందో అలాగే జీవితం నడుస్తుంది అని చెప్పి కొంతమంది చేయకుండానే దానికి వాయిదా వేసుకుంటారు. కానీ ఎవరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే మనకు నక్షత్ర చింతామణిలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులకు ఆశ్లేష బలి ప్రధానాన్ని చేయించుకోవాలి అని చెప్పి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది? కుక్కీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఈ యొక్క ఆశ్లేష బలి పూజలు ఎక్కువగా జరుగుతాయి. కానీ దాని చాలా మంది తెలియనటువంటి విషయం ఏంటంటే కుక్కీలో చేసేటటువంటి సామూహికమైనటువంటి పద్ధతి ఒకలా ఉంటుంది. అక్కడ ఆ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఆశ్లేష బలి అనేటటువంటిది ఆశ్లేష మండపం ఒకటి ఉంటుంది, సర్ప మండపము అని చెప్పి. ఆ సర్ప మండపం వేసి దాంట్లో 78 గడులు ఉంటాయి. ఆ 78 గడులు వేసి దానికి మనము ఈ యొక్క అన్నంతో చేసినట్టు బలి అన్నం అంటాము. ఆ బలి అన్నంతో చేసినటువంటి బలి ప్రధానాన్ని ఒక్కొక్క సర్పదేవుడి యొక్క పేరు చెప్పుకుంటూ అందులో పెట్టవలసినటువంటి పద్ధతులు కొన్ని ఉంటాయి. అవి ఎస్పెషల్లీ చేసుకోవాలి అంటే మంగళవారం రోజున లేదా ఆశ్లేష నక్షత్రం రోజున చేసుకోవాలి. ఈ రెండు కలిసి వచ్చిన ముహూర్తము అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి ఈ నెల 11వ తారీఖు రోజున మంగళవారము ప్లస్ ఆశ్లేష నక్షత్రము ప్లస్ తిథి ద్వాదశి తిథి చాలా అద్భుతమైనటువంటి యోగం. కనుక ఈ యోగంలో ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించారో, ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో జన్మించారో వాళ్ళు తప్పకుండా ఆచరించవలసినటువంటి పద్ధతి ఆశ్లేష బలిని చేయించుకోవాలి. అలా చేయించుకుంటే వాళ్ళ జీవితం వృద్ధిలోకి వస్తుంది, వాళ్ళ జీవితం అభివృద్ధి వైపు పయనం చేస్తుంది. అలాగే ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో వాళ్ళే ఎందుకు చేయించుకోవాలి అనే సందేహం కూడా చాలా మందికి రావచ్చు. నక్షత్ర జ్యోతిష్యంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు చాలా తెలివైనటువంటి వారు, అద్భుతమైనటువంటి ఆకర్షణ రూపం గలవారు. అంటే ఆకర్షణ అంటే చాలా అద్భుతమైన అందంగా ఉండేటటువంటి వారిలో ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఉంటారు. అందులో మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. అలాగే ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా తెలివి పరులై ఉంటారు. ఎలాంటి జటిలమైనటువంటి సమస్యనైనా సరే ఇట్టే దాన్ని పరిష్కరించుకునేటటువంటి తెలివితేటలు చాలా చక్కగా ఉంటాయి. కానీ ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో ఉన్నారో వాళ్లకు
ఎంత తెలివైతే ఉంటుందో, ఎన్ని రకాలైన పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయో అవే రకమైనటువంటి నెగిటివ్ పాయింట్స్ కూడా వాళ్ళ జీవితంలో ఏర్పడతాయి. అవి ఏంటి? ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మొట్టమొదటిగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావడం జరుగుతుంది. భార్యా వియోగం కానీ, భర్త వియోగం కానీ జరుగుతూ ఉంటుంది. లేదా మొదటి వివాహం విడాకులు అయిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రెండవది ఏంటి? ఆర్థిక పరమైనటువంటి సమస్యలు. మనం ఉద్యోగం చేస్తున్నా, లేదా వ్యాపారం చేస్తున్నా, ఇంకా లేదా ఏదైనా కాంట్రాక్ట్ చేస్తున్నా, ఆ విషయాలలో ఎప్పుడు కూడా ఇబ్బందులు, చికాకులు, డబ్బులు ఆగిపోవడము, ధన నష్టం రావడము, సంపాదించిందంతా ఎక్కడికక్కడ బ్యాలెన్సింగ్ కావడం, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు, ముఖ్యంగా సంతానపరమైనటువంటి ఇబ్బందులు. ఎవరైతే కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తారో వాళ్ళకి సంతానం ఆలస్యం కావడం కానీ, లేదా మొదటి కాన్పు మిస్క్యారీ కావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే వివాహం ఆలస్యం కావడం కానీ, లేదా వివాహం అయిన తర్వాత అనేక ఇబ్బందులు రావడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఈ జాతకులకు తప్పకుండా ఉండి తీరుతాయి. ఈ సమస్యలతో జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. అలాంటి వాటికి చెక్ పెట్టాలంటే, అలాంటి వాటిని పూర్తిగా మనం నయం చేసుకోవాలన్నా, దూరం చేసుకోవాలన్నా, ఇదిగో ఆ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ఈ మంగళవారం రోజున విశేషమైనటువంటి ఆశ్లేష నక్షత్రము ద్వాదశి రోజున వస్తుంది కాబట్టి ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి రోజు. మామూలుగా ఎవ్రీ మంత్ ఆశ్లేష నక్షత్రం వస్తుంది, ఎవ్రీ మంత్ మంగళవారం వస్తుంది, ప్రతి వారం మంగళవారం వస్తుంది. కానీ మంగళవారం విత్ ఆశ్లేష నక్షత్రం కూడుకొని రావడం చాలా అరుదు. వస్తాయి కానీ చాలా అరుదుగా వస్తాయి. అలా వచ్చినప్పుడు దీనిని మనం ఉపయోగించుకుంటే, ఎవరైతే ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జాతకులు ఉంటారో ఈ రోజును వినియోగించుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి గండాలు, ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయని జ్యోతిష్య శాస్త్రంలో మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజును గనక వినియోగించుకుంటే మనకు అదృష్టంతో పాటు శుభయోగాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఎవ్రీ మంత్ ఆశ్లేష బలులు జరుగుతాయి. ఆ జరిగేదానికి దీనికి చాలా వ్యత్యాసం. ఎందుకంటే మామూలు రోజుల్లో చేసుకునే పద్ధతులు ఒకలాగా ఉంటే, స్పెసిఫిక్గా ఈ మంగళవారం జరిగేటటువంటి ఆశ్లేష బలికి శక్తి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. శక్తి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? దాంట్లో నుంచి పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా గెయిన్ అయిపోతుంది. అలా అయినప్పుడు ఎవరైతే ఆ యొక్క రెమెడీని, అంటే ఆ పరిష్కారాన్ని ఎవరైతే చేసుకుంటారో తప్పకుండా వాళ్ళ సమస్యలు క్లియర్ అయిపోయి వాళ్ళకు అదృష్టమైనటువంటి యోగము ఆ యొక్క పూజ ద్వారా ఫలితాన్ని అందబుచ్చుకునేటటువంటి రోజే ఈ మంగళవారం ఆశ్లేష నక్షత్రం. ఇది చాలా అరుదైనటువంటి రోజు. అందులోనూ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నటువంటి మాసము కూడా ఈ యొక్క పాల్గొన మాసమే. కనుక ఈ మాసంలోనే చేసుకున్నటువంటి ఈ యొక్క బలి ప్రదానానికి చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ముఖ్యంగా మీనరాశి వారికి, కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, తులారాశి వారికి, మకర కుంభరాశుల వారికి కూడా కొన్ని ఎఫెక్ట్స్ పడుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి జాతకులు కూడా తప్పకుండా ఈ రోజున వచ్చి ఈ యొక్క పూజా విధానాన్ని కనుక చేసుకుంటే వాళ్ళకు శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. అందుకే దీనికి ఇంత ప్రాధాన్యత, దీనికి ఇన్ని రకాలైనటువంటి విధి విధానాలు మన జ్యోతిష శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఉంటే తప్పకుండా ఈ 11వ తారీఖు రోజున రండి, ఆశ్లేష బలి పూజను చేయించుకోండి. ఆశ్లేష బలి గురించి చాలా డీటెయిల్గా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.